Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మోడీ ప్రసంగం తర్వాత ప్రజలు ఏమనుకున్నారు, ముఖ్యంగా రాజధాని ప్రజలు ఏమనుకున్నారు తెలుసుకుందాం. మోడీ ప్రసంగం తర్వాత ఏమనిపిస్తుంది? అమరావతి మీకు ఒక భరోసా లభించినట్టేనా? పూర్తిగా ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని మోడీ అన్నారు. ఈ రాజధాని ఇప్పటి వరకు లోపల ఉన్నటువంటి జనాలకి ఒక రుగ్మత పోయింది. ఖచ్చితంగా ఇది మన అమరావతి రాజధాని అనేది ముఖ్యంగా మరి మన ప్రధానమంత్రి గారు భరోసా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, మనకనే కాదు ప్రతి ఒక్కరికి, ప్రపంచమంతా ఇటేపే చూస్తుంది. మనకి ఇది బాగా శుభ పరిణామంతో మనం భావించవచ్చు. జై అమరావతి. ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఇది ప్రధానమంత్రి గారు భరోసా ఇచ్చారు, మనకి ఎంతో చాలా విలువైన భరోసా ఇచ్చారు. ఇది ప్రధానమంత్రి గారు ఇచ్చిన భరోసా. ఇది ప్రపంచంలోనే ఒక ముఖ్య అధ్యాయం. అమరావతి 2.0. మీరేం చెప్తారండి? మోదీ ప్రసంగం విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మోడీ గారి ప్రసంగం విన్నాక అమరావతి చెప్పండి. త్వరలో పూర్తి అవుతుందనే ఒక నమ్మకం వచ్చింది. అమరావతి కానీ మన పోలవరం కానీ ఈ మిగతా ప్రాజెక్టులన్నీ కూడా చెప్పాడు బాగానే. ఒక భరోసా కలిగింది, నమ్మకం కలిగింది, భరోసా కలిగింది. పూర్తి చేసేస్తారు, అతి త్వరలో పూర్తి చేస్తారనేది నమ్మకం కలిగింది. మీకేమనిపించింది మోడీ మాట్లాడిన తర్వాత? మీకే అమరావతి గురించి ఏమనిపించింది? అమరావతిలో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చేసే కార్యక్రమాలు కానీ అసలు కళ్ళ కట్టినట్టు ఆయన చెప్పారు. ఈ 3 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేసి మరి చేసి చూపిస్తారు ఆయన. ఎందుకంటే రేపు జూన్ లో కూడా యోగా దినోత్సవం పెట్టారు కాబట్టి ఆ యోగా దినోత్సవానికి ఇంకో పెద్ద హంపు జరుగుతూ ఉంటది. ఈ హంపులో కూడా జనాలకి ఒక ప్రగాఢమైన విశ్వాసం దొరికింది. మోడీ గారి మాటల్లోనే కాదు, ఈ కార్యాచరణ రూపకాలతో కానీ జనాలు రావటం వాలంటీర్గా వచ్చారు. ఈ రోజు దాదాపు 5-6 లక్షల మంది పైగానే వచ్చారు. 9 గంటల నుంచి వాలంటీర్ వస్తానే ఉన్నారు ఆయన ప్రసంగం కోసం. ఉదయం 8:30 నుంచి జర్నీ చేస్తాం. నేనైతే విజయవాడ సింగనార్ నుంచి వచ్చాను, స్టేట్ ఎస్సీ మోర్చ్ లో ఉంటాను. 8:30కు వచ్చా నేను, 12:30కి లోనికి వెళ్ళాను. అంటే ఓకే, అది రావడం గురించి కాదు, ఓవరాల్ గా మోడీ అయితే భరోసా కల్పించింది. భరోసా కల్పించారు, జనాల్లో కూడా నమ్మకం దొరికింది. రెండోది ఏంటంటే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఛాలెంజెస్ గా ఈ అమరావతిని త్వరితగతిగా పూర్తి చేస్తారని విశ్వాసం కలిగి. ఓకే, మీరేం చెప్తారండి? మోడీ స్పీచ్ తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ రోజున మోడీ గారు పునఃప్రారంభోత్సవం చేసినందుకు మన అమరావతికి మంచి భవిష్యత్తు ఉందని ప్రజల్లో మంచి నమ్మకం కలిగింది. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాడు అనే ఒక నమ్మకం కలుగుతుంది. అమరావతి సంబంధించి మోడీ స్పీచ్ తర్వాత ప్రజలందుకు ఒక భరోసా అయితే మోడీ గారి స్పీచ్ తర్వాత మీకు ఎలాంటి భరోసా లభించింది అంటారు? అమరావతి వెళ్ళారు. ఈరోజు మళ్ళీ కూడా కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా అమరావతి మన భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి అమరావతిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వస్తుందని చెప్పేసి ఆయన యొక్క స్పీచ్లో మాకైతే అర్థమవుతుంది. ఓవరాల్ గా చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా అమరావతి ఖచ్చితంగా ఒక భరోసా లభించిందని చెప్పారు. నరేంద్ర మోడీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, గ్యారంటీగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా అమరావతి ఇక్కడే ఉంటుంది, ముందు బాగా అభివృద్ధి చెందుతుంది. ఓకే సార్, మీకేమనిపించింది? ఈరోజు చంద్రబాబు గారు మోడీ గారు మాట్లాడారు, మోడీ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ అంటే నిధుల విషయంలో కూడా ఇంకా కొరత ఉంటుంది అనుకుంటున్నారా? మోడీ గారు హామీ ఇది అందరూ ఒకటే మాట చెప్తున్నారు, నిధుల కొరత ఉండదు, మోడీ మాట ఇచ్చారు కాబట్టి ఇంకా అమరావతి ముందుకు వెళ్తుందని చెప్తూ ఉన్నారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే చంద్రబాబు పూర్తి చేస్తామని ప్రకటించారు. 3 సంవత్సరాల తర్వాత మోడీని పిలిచి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మోడీ ఖచ్చితంగా రాష్ట్రానికి నిధుల విషయంలో కానీ ఇతర అంశాలు ఇబ్బంది లేకుండా చూస్తారని ఒక ఆశాభావాన్ని ఈ సభకు వచ్చినటువంటి ప్రజలు కానీ ఈ రాజధాని ప్రాంత వాసులంతా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, అమరావతి నుండి.
కంపల్సరీ ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ టైం ఓన్లీ ఎవరికి మట్టికి ఇచ్చాము అని చెప్పేసి మట్టికి ఇచ్చాడు, కానీ ఇప్పుడు మాటల్లో క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఎక్కడెక్కడ ఇచ్చామో చెప్తున్నాడు. 9,000 crores దీంట్లో రైల్వేలో ఇచ్చామని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు. అండ్ టోటల్ గా 49,000 కోట్లు కంపల్సరీ అభివృద్ధి చెందింది అయితే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.